వెల్కమ్ టు అనూప K36 ఛానల్. ఈరోజు శ్రావణ శుక్రవారం మరియు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఒక వేమన పద్యం గురించి తెలుసుకుందాం. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండ శుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ. పద్యాన్ని మళ్ళొకసారి వినిపిస్తాను. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండ శుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ. అంటే వేమన ఏది చెప్పదలుచుకున్నా చాలా సూటిగా కట్టే కొట్టే తెచ్చే అన్న విధంలో చెప్పడంలో, ఆ షార్ట్కట్లో చెప్పే విధానంలో చాలా దిట్ట అని చెప్పవచ్చు. సో ఇప్పుడు పద్య భావం విషయానికి వస్తే, ఆత్మశుద్ధి లేని ఆచారం అదియేలా. అంటే ఎంత బాగుంది చూడండి. మనం ఎన్నో ఆచారాలని, వ్యవహారాలని, పూజలని, పునస్కారాలని ఎన్నెన్నో పాటిస్తాం. ముందు ఆత్మనే శుద్ధి చేసుకోలేం. అంటే చెప్పదలుచుకున్న విషయాన్ని ఎంత షార్ట్గా స్వీట్గా చెప్పాడు. ఆత్మశుద్ధి లేని ఆచారం అదియేలా. నువ్వు ఎన్ని ఆచారాలు పాటిస్తే ఏం లాభం నాయన, ముందు నీ లోపలున్న ఆత్మను శుద్ధి చేసుకో. అలాగే భాండ శుద్ధి లేని పాకమేల. నువ్వు గిన్నె సక్క గడగలేకపోతివి, ఇంకా అందులో వండిన పాయసం ఎవరు తింటారు? ముందు నువ్వు తింటావా? సో ఏ విధంగానైతే గిన్నె సక్కగా గడగకుండా నువ్వు పాయసం వండితే నువ్వే తినలేవో, ఎలా కంపు కొడుతుందో, అదేవిధంగా చిత్తశుద్ధి లేని శివపూజలేలరా. సో ఇక్కడ చిత్తం అంటే మన మనసులో చేసే ఆలోచన. మన ఆలోచననే సరిగ్గా లేనప్పుడు నువ్వు ఎన్ని శివపూజలు చేస్తే ఏం లాభం? చిత్తశుద్ధి. సో ఆ చిత్తాన్ని శుద్ధి చేసుకోండి ముందు. ఆ చిత్తశుద్ధి లేకుండా నువ్వు ఎన్ని వేలు పెట్టి పూజలు చేసినా వ్యర్థమే అని ఎంత అద్భుతంగా వివరించారు. సో వేమన గారు, మీకు ఒక పెద్ద సల్యూట్, ఒక పెద్ద నమస్కారం వ్యూవర్స్కి.